హలో అండి, గరిటె తెచ్చుకుంటే ఇప్పుడు గరిటె ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి. అమ్మా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ ఒకేసారి పేస్ట్ పట్టేసానండి. పేస్ట్ పట్టేసి ఇంకా వేయించుకుంటాను. అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఇవన్నీ ఒకేసారి వేయించుకోవాలండి. పేస్ట్ ఇంకా ఎక్కువ మంది కోసం చేస్తున్నాను కనుక ఎక్కువగానే ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువగానే వేసాను. కొంచెం వేగిన కరివేపాకు బాగా ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయినాక ఇంకా టమాటా పేస్ట్ వేసేసుకున్నా. ఇప్పుడు 25 మెంబర్స్ వరకు చుట్టాలు వస్తున్నారండి. మా మేనల్లుడు పుట్టాడు కదా, వాళ్ళు 3వ నెల వచ్చిందనమాట. ఇంక ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ కోసం మా ఇంట్లో వంటలు అనమాట ఇవి. ఇన్ని వంటలు నేనే చేస్తున్నానండి. ఇంకా టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. వేగిపోయిన చికెన్ వేసేసాను. ఒక 5 kgs అండి, ఇది 5 kgs చికెన్ వేసుకుని కలుపుకొని బాగా ఇంకా చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. బాగా ఇంకా వేయించుకోవాలండి కర్రీని. సరిపోతుంది, దాని వాటర్ చోట్ల వాటర్ చాలా వస్తుంది. ఇంకా పక్కనేమో కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం బంగాళదుంప కూర సరిపోతాను. సాల్ట్ వేసాను, సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం కారం, ఇంకా మేము రెగ్యులర్గా వాడే కారం, మసాలా కారం వేసే ప్యాకెట్ మొత్తం. ఇవి చిన్న చిన్న ప్యాకెట్లు లెక్క మా అన్నయ్య కుట్లోనే ఉంటాయి కనుక మేము ఇంకా పెద్ద ప్యాకెట్లు తెచ్చుకోము. ఇంకా చిన్న ప్యాకెట్లు ఇంట్లో తెచ్చుకొని వాడుతూ ఉంటాం. కారం దగ్గరికి ఇంకినా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా అసలు చికెన్ అంటే దాని వాటర్ దానికి ఇంకా సరిపోతుంది కనుక ఇంకా నేనేం వాటర్ ఏమి వేయలేదు. చూడండి ఉడుకుతుంది, ఇంకోవైపు బంగాళదుంప కూర ఉడుకుతుంది. ఇంకా చికెన్ లాస్ట్లోకి వచ్చేసింది కనుక ఇంకా చికెన్ మసాలా కూడా వేసేసి ఇంకా కూర దింపేయటమేనండి. చాలా బాగుంది కూర కూడా. చుట్టాల కోసం ఇంకా ఈరోజు వంటలన్నీ రెడీ అయిపోయినాయండి. వాళ్ళు రావడమే ఉంది. ఇంకా సాంబార్, బగారా రైస్, చికెన్ కర్రీ, వైట్ రైస్, బంగాళదుంప కూర, స్వీట్స్ చేసామండి చుట్టాల కోసం.